ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు మన జిల్లాలో రోజుకొకరిద్దరు ఎవరు చనిపోతున్నారంటే మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తా పడిపోయి యాక్సిడెంట్ ఎదురెదురు గుద్దుకోనో స్కిడ్ అయ్యో పడినప్పుడు చనిపోతున్నారు. సో అలా చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. మీకు ఎవరికైనా హెల్మెట్ ఉందా? ఎవరికి లేదు, ఉన్నా పెట్టడం లేదు. సో ఈరోజు నుంచి ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి బయలుదేరారంటే ఇటు పోవాలన్నా మీ ఊర్లో నుంచి బయలుదేరితే వెంటనే ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా బయటకు రావద్దు. హెల్మెట్ లేని వెహికల్స్ని సీజ్ చేస్తున్నాము, కోర్టుకు పెడతాం. దానికి పనిష్మెంట్ కూడా ఏదో ఫైన్ వేసి పంపించడం కూడా ఉండదు. దయచేసి హెల్మెట్ అందరూ వాడాలి. ఈ గంజాయి విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా సరే వెంటనే పోలీసులకు తెలియజేయండి. అది కాకుండా ఇప్పుడు అసలు ఈ యొక్క ఆపరేషన్ ఎందుకు చేసామంటే ముఖ్యంగా కమింగ్ ఎలక్షన్లో ఎలక్షన్ కేసెస్ ఉన్నాయి. మీ ఇక్కడ మీకు ఊళ్ళో కూడా రౌడీ షీట్లు 4 రౌడీ షీట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయితే రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. రౌడీ షీట్ ఓపెన్ అయితే ఆ మనిషి జీవితం పతనం. కాబట్టి వచ్చే ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ, పంచాయతీ వస్తున్నాయి త్వరలో. వాటిల్లో మీ ఓటు మీరు వేసుకొని ప్రశాంతంగా ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ కాకుండా జాగ్రత్త పడండి. అందుకు మిమ్మల్ని ఆ ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకుంటారు అనేటువంటి దాంట్లో సన్నాహాల్లో భాగంగా మేము ఈరోజు ముందు నుంచే వచ్చి చెప్తున్నాం. మీకు ప్రతి ఊరు వెళ్తున్నాం. ఇది దాదాపు 50వ ఊరు. ఇప్పటికి 50 మీటింగ్లు పెట్టాం. ఇట్లా మీరందరూ కూడా తెలుసుకొని జాగ్రత్త వహిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ చేజల ప్రజలకు నమస్కారాలు. పోలీస్ శాఖ తరఫున ఈరోజు పల్నాడు జిల్లా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ చేజర్ల గ్రామం, నగరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేజర్ల గ్రామంలో సుమారు 90 మంది పోలీసులతోటి ఈ కార్డినెన్స్ వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్లో భాగంగా సుమారు 20 రికార్డ్లెస్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఇలిసిట్ లిక్కర్ కూడా తయారవుతున్నట్టు సమాచారం ఉంది మాకు. దయచేసి ఎవరైనా ఎంతగానో మానుకోండి. అది తప్పు. గవర్నమెంట్కి అగెనిస్ట్గా మీరు ఇలిసిట్ లిక్కర్ తయారు చేస్తే అవి తాగితే చచ్చిపోతారు. అది చాలా నేరం. అదేవిధంగా మీరు ఒకటేంటంటే గంజాయి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఇలిసిట్ లిక్కర్తో పాటు గంజాయి కూడా తాగేవాళ్ళు ఎక్కువ మంది తయారవుతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్లో గంజాయి ఉంటున్నటువంటి
చాక్లెట్లు ఇస్తున్నారు, లేదంటే సిగరెట్లు తాగి అలవాటు చేసుకుంటున్నారు పిల్లలు. మీ పిల్లలను మీరు జాగ్రత్త చేసుకోండి. పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా మీరే చూసుకోవాలి. ఒకసారి గంజాయికి అలవాటు పడితే మాత్రం పిల్లాడు దక్కడు, చాలా కష్టంగా ఉంటుంది. వాడి ప్రవర్తన, వాడి చివరికి మిమ్మల్ని చంపినా ఆశ్చర్యం లేదు. చంపేసే స్టేజ్కి వస్తున్నారు పిల్లలు. రోజు డబ్బులు కావాలి ఇంకోటికి, రోజు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వనప్పుడల్లా ఇక అటాక్ చేస్తాడు. అంత చాలా తీవ్రమైన పనిష్మెంట్ అది మీకు. దయచేసి పిల్లవాడికి అలాంటి అలవాటు లేకుండా ఎక్కడ గంజాయి ఉన్నా ఇమ్మీడియట్గా పోలీసుకి తెలియజేయండి. వెంటనే సింపుల్గా మీ ఫోన్ నుంచి 112 కొట్టండి. 112 కొడితే వెంటనే పోలీసు వచ్చేస్తారు. అదేవిధంగా అదొక్కటే కాదు, ఏ ప్యాకెట్ కానీ లేకపోతే తాగి గొడవలు చేస్తున్నా కానీ ఊళ్ళో ఏ సమస్య ఉన్నా వెంటనే ఎస్ఐ గారికి తెలియజేయండి. లేదు 112 కొట్టండి. అలాగే రోజు యాక్సిడెంట్ చూస్తున్నారు మీరు.